బిడ్డలందరికీ వినగల చెవిని, గ్రహించగల మనస్సును, శుద్ధ హృదయాలను దయచేయండి. నిలువబడిన నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కేవలము వట్టి దానను, ఎందుకు పనికి రాని దానను ప్రభా, ఎన్నిక లేని దాననయ్యా, ఏమాత్రం యోగ్యురాలు కాదయ్యా. అయినను నైనా నీ కృప చేత నన్ను బలపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీవు మాత్రమే మా అందరితో మాట్లాడి మమ్మల్ని నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమయంలో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ వాక్యము ఎంతమందికి తెలుసు? ఈ వాక్యము చాలామంది చెప్పి ఉన్నారు, కానీ మనం గుర్తుపెట్టుకోలేదు కదా. ఈ వాక్యం అందరికీ తెలుసు. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక రాజు వచ్చి ఏమంటాడంటే, చూడండి 14వ వచనంలో, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చింది. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. ఇక్కడ ఒక రాజు ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఎలీషా ప్రవక్త దగ్గర. ఆ ప్రవక్త ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? మరణకరమైన రోగము చేత పీడితుడై ఉన్నాడు. ఒక రోగము చేత పీడించబడే వాని దగ్గరికి రాజు వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలునకు రథమును రౌతును నీవే. నిజమేనండి. దైవజనుడు రోగము చేత పీడించబడుచున్నప్పుడు రాజు వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే, అంటే ఒక బలము నీవే. అయితే నువ్వు రోగిష్టిగా ఉన్నావు,
మనమైతే ఏమంటాము, ఆయనే రోగంలో ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే మనకేం జరుగుతుంది? నిజమే కదా, అనుకుంటాం కదా. ఇలాగే ఒక మరణకరమైన రోగము చేత పీడించబడుతూ కొద్ది రోజుల్లో మరణానికి గురవబోతున్న ఒక ప్రవక్త దగ్గరికి రాజు వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలులకు రథములను రౌతును నీవే అన్నప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నీ చేత ఒక వింటిని బాణాన్ని పట్టుకో అని చెప్తా ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. బలపరిచినప్పుడు అని అంటున్నాడు, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసినని అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయదు అని చెప్పాడు. చూడండి, రాజు మరణకరమైన రోగం చేత పీడించబడుచున్నప్పుడు రాజును బలపరుస్తూ అతని చెయ్యి మీద ప్రవక్త చెయ్యి వేసి అంటున్నాడు, ఇదిగో తూర్పు వైపున కిటికీని తెరిచి ఈ బాణంతో నువ్వు దాన్ని కొట్టమని చెప్పినప్పుడు ఆ చెప్పిన బాణము ఎలాంటిదంట, ఇది యెహోవా రక్షణ బాణము. ఈ బాణముతో కొట్టమన్నప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడండి శత్రువులను నాశనం చేయడానికి. అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? దొరికింది నాకు ఛాన్స్ అని దాన్ని ఎన్నిసార్లు కొట్టాలి కదా, ఎన్నిసార్లు కొట్టాలి. శత్రువును అణగదొక్కాలంటే అది చచ్చే వరకు మనం కొట్టాలి కదా. ఒక పాము మన ఇంట్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా కొడతాం? ఒక సన్న కర్ర తీసుకొని ఈజీగా కొట్టేస్తామా? ఎంత బలంగా కొడతాం దాన్ని, చచ్చేదాకా కదా. అసలు పాముని మనం ఎలా కొడతామంటే తలను ఎలా కొడతాం? చిత్తగా కొడతాం. అంటే దాని విషము అందులో ఉంటుంది. అదేమాత్రము విరజిమ్మిందంటే ప్రమాదకరము. కాబట్టి దాన్ని ఒక 2-3 సార్లు కొట్టి వదిలేస్తామా? వదిలేయం. అది మనల్ని ఏమి చెయ్యనప్పటికీ కూడా దాన్ని మనం ఏం చేస్తామంటే చితక కొడతాం. చితక కొట్టాకే దాన్ని పడేస్తాం. కానీ ఈ రాజు ఏం చేశాడో తెలుసా? ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఆ కిటికీని విప్పి బాణం వేయమన్నప్పుడు ఆ శత్రువులను నాశనం చేయడానికి దేవుడిచ్చిన ఈ రక్షణ బాణాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఎన్నిసార్లు కొట్టినా సరిపోదండి. అట్లా కొట్టాల్సింది పోయి ఏం చేశాడో తెలుసా? ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు మాత్రమే. ముచ్చటగా 3 సార్లు. మన జీవితాల్లో కూడా ఇవే జరుగుతాయి కదా. ముచ్చటగా 3 సార్లు చేస్తే సరిపోతుంది. ముచ్చటగా 3 ముళ్ళు వేస్తే జీవితము ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ అయిపోద్ది కదా, బాగుంటుంది. 2 ముళ్ళు వేసాడు అనుకోండి పొరపాటున ఏం చేస్తారు? అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. రే ఏంట్రా తెలియదా నీకు 3 సార్లు వేయాలని? 2 సార్లు వేసి ఆపేసావు, చూడు జీవితం ఇలా అయిపోతుంది అని భయం కదా. ముచ్చటగా 3 సార్లు. ఈ రాజు అనుకున్నాడు ముచ్చటగా 3 సార్లు వేస్తే శత్రువు నాశనం అయిపోతాడు అనుకున్నాడు. లేదండి, వాడు చావడు. వాడిని ఎలాగంటే ప్రతి దినము అనుక్షణము వాడితో మనం బలముగా యుద్ధం చేయాలి. శత్రువుని నేను చెప్పాను కదా, మొట్టమొదటే అపవాది పడద్రోయబడ్డాడు. ఎలాగా అంటే వాడు క్రోధముగా పడద్రోయబడ్డాడు. క్రోధంగా ఉన్నాడు, క్రూరంగా ఉన్నాడు. ఎప్పుడు మృంగుదునా, ఎవరిని పడద్రోతున్నా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి వాడిని మనం 2-3 సార్లు కొట్టేసి ఆపేస్తే వాడు ఊరుకుంటాడా? లేదు, వాడు యాక్షన్ చేస్తాడు పడిపోయినట్లుగా. కొన్ని పాములు ఎంతే చేస్తాయి కదా, దాక్కొని సైలెంట్ అయిపోతాయి. మనం కొట్టగానే పడిపోయినట్టు యాక్షన్ చేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి? మనం ఇది అయిపోయింది కానీ మనం సైలెంట్ అయిపోగానే దాని పని అది చేశాం. శత్రువు కూడా అంతేనండి.
అపవాది కూడా ఈ రోజున మనల్ని అందరినీ మనం కొంచెం వాక్యం చదివి కొంచెం ప్రార్థన చేసుకొని అయిపోయింది, ఈరోజు నేను శత్రువుని జయించాను అని అనుకుంటున్నావు. వాడు మరొక దినాన్ని ఉపయోగించుకుంటున్నాడు, మరొక సమయాన్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు. తెలుసా? వాడికి అవకాశం వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? చూద్దాం రండి. 13వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తే, ఆయనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యెరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచి ఉండెను. రౌతులలో 70 మందియు, రథములలో 10 కాల్బలములలో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దొళ్ళగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. తెలుసా? యెహోయాహాజు అనే రాజు యూదా రాజుగా ఉన్నప్పుడు సిరియా రాజు ఇశ్రాయేలీయులను ఎలా కొట్టాడో తెలుసా? కొంతమందిని మాత్రమే మిగిల్చి మిగిలిన వారిని ఎలా దుమ్ము దోలగొట్టినట్టుగా, దుమ్మును మనం ఎలా విదిలిస్తాం? బలంగా విదిలిస్తాం కదా. ఒక వస్త్రాన్ని మనం ధరించుకునేటప్పుడు దానిలో ఏమైనా మలినాలు ఉంటాయేమోనని దాన్ని ఎట్లా వేసుకుంటాం? చీమలు ఏమైనా బల్లులు కానీ ఏమైనా ఉంటాయని దాన్ని ఎలా దులుపుతామంటే గట్టిగా బలమంతా ఉపయోగించి దులిపి వేసుకుంటాం. అలా దోలగొట్టాడంటండి శత్రువు సిరియా రాజు ఇశ్రాయేలీయులను. ఎందుకు అలా దోలగొట్టవలసి వచ్చింది అంటే, ఎందుకంత బలహీనుడైపోయాడంటే, యెరోబాము చేసిన క్రియలలో ఇశ్రాయేలీయులు పాలు పంపులు పొందారు. యెరోబాము ఏవైతే అనుసరించి దేవతా స్తంభాలను నిలవబెట్టి విగ్రహారాధన చేశాడో అట్టి వాటిలో పాలిభాగస్తులయ్యారు ఇశ్రాయేలీయులు. అందుకే బలహీనులైపోయారు. బలహీనులుగా ఉన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా? రథములను, రౌతులను కొందరిని మాత్రమే మిగిల్చి మిగిలిన వారందరినీ దుమ్ము దులిపినట్టుగా నాశనం చేశాడండి. వాడికి అవకాశం వచ్చినప్పుడు, అపవాదికి సమయం దొరికినప్పుడు వాడు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. మనమైతే ఆ సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇది యెహోవా రక్షణ బాణమని నీకు తెలుసా? ఇది అపవాది వాడుకుంటున్న సమయం అని నీకు తెలుసా? ఎన్నో మన ఎదుట ఉంచి మనల్ని పడద్రోయాలని చూస్తున్నాడండి. మనం వాటిల్లో బలహీనమైపోతున్నాము. ఇదిగో ఒక మొబైల్ మనం చూస్తున్నప్పుడు దానిలో నీకు ఉపయోగపడే ఆరోగ్యకరమైన టిప్స్ చెప్తుంటాడు. అవి చూస్తున్నప్పుడు ఇవి నేనేవో చూడట్లేదు కదా, మంచియే కదా నేను చూస్తుంది, ఆరోగ్య సూత్రాలే కదా అని నీ సమయాన్ని దొంగిలిస్తున్నాడు. తెలుసా? ప్రార్థనకి వెళ్ళడానికి టైం అవుతుంది, ఇక్కడ నీకు నీ అనారోగ్యానికి సంబంధించిన ఒక టిప్ చెప్తా ఉంటే ఏది ఉపయోగించుకుంటావు? నువ్వు ఏది ఉపయోగించుకుంటావు? ఆరోగ్యానికి సంబంధించిందే ఉపయోగించుకుంటాం. ప్రార్థన ఏముంది? కాసేపు వెళ్ళొచ్చు కదా. కానీ చూడండి, అపవాదిని ఎట్లా మోసం చేస్తున్నాడంటే, ఒక ఆశను, ఒక కోరికను, ఒక అవసరతను నీ ఎదుట పెట్టి నీకు అవసరమైన దానిని అవసరం లేనిదిగా చూపిస్తున్నాడు. తెలుసా? నీకు శారీరక సంబంధమైనవి నీకు అవసరం అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన వాటిలో నిన్ను చల్లార్చేస్తున్నాడు అపవాది. తెలుసా? అలాంటివి నీ ఎదుట పెట్టి నిన్ను బలహీనమైన వాడిగా, బలహీనమైన రాలుగా నిన్ను చేస్తూ వాడి సమయాన్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు. అందుకే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దుమ్ము దులిపినట్లుగా వాడు నిన్ను నాశనం చేయడానికి నీ దగ్గరకు వస్తున్నాడు. తెలుసా? వాడు అదే చేశాడు. ధూళిని దులిపినట్లుగా వాడు దులిపి నాశనం చేశాడంట. వాడి సమయాన్ని వాడు ఉపయోగించుకున్నాడు. అయితే ఈ రాజు ప్రవక్త చనిపోతూ కూడా బలము తెచ్చుకొని ఇది యెహోవా రక్షణ బాణము అని తెలిపినా కూడా ఎన్నిసార్లు కొట్టాడంట? 3 మాత్రమే. 4-5 సార్లు కొడితే తప్ప, ఇంకా ఉపయోగించుకుంటే తప్ప, ఇంకా ప్రార్థన చేస్తే తప్ప, ఇంకా వాక్యం చదివితే తప్ప, తప్పు అని చెప్తాడండి. ఇంకా ఏంటి
ప్రార్థన, ఎంతసేపు ప్రార్థన, ఎంతసేపు వాక్యం, ఎంతసేపు దేవుని సన్నిధి, పని పాటలు లేవా అని చెప్తాడండి అపవాది. తెలుసా మీకు? దావీదు అంటాడు, నేను అనుదినము నా దేవుని సన్నిధిలో గడుపుతాను, పచ్చని నా జీవిత కాలం అంతయు పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉంటాను. పచ్చగా ఉండాలి అంటే నిత్యము దానికి నీరు కావాలి, అది నీ సన్నిధిలో ఉందయ్యా అని దావీదు అంటున్నాడు. పక్కకు తొలిగితే, కొంచెం ఎండబడితే ఏమవుతుంది? వాడిపోతుంది. నీళ్ళు ఆరిపోతే ఆ చెట్టుకి నీరు అందకపోతే అది వాడిపోతుంది. అలాగే మనము కూడా వాక్యాన్ని అందుకోలేకపోతున్నాం, ప్రార్థనను అందుకోలేకపోతున్నాం, అందుకే వాడిపోతున్నాం, అందుకే ఎండిపోతున్నాం. అపవాది ఆ బలహీనతను చూసుకొని వాడు మనల్ని దుమ్ము దులిపినట్టుగా నాశనం చేస్తున్నాడు. వాడి పని, వాడి సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడండి, మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. 4-5 సార్లు కొడితే తప్ప, ఇంకా కొడితే ఈ రక్షణ బాణాన్ని నేను ఉపయోగించుకుంటే ఎంత బాగుండు అనుకోవాలి, కానీ రాజు అలా ఉపయోగించుకోలేదండి. అందుకే ఎలీషా అంటున్నాడు, అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానేశాడు. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసేందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదువు, తర్వాత సిరియనులు నిన్ను ఓడిస్తారు. ఎలీషా ఒక స్త్రీతో చెప్తున్నాడండి, నువ్వు నీకు ఇచ్చిన ఈ దండమును పట్టుకొని నీ కుమారుని యొద్దకు వెళ్ళి నీ కుమారుని మీద ఈ దండము పెట్టు, అప్పుడు నీ కుమారుడు బ్రతుకుతాడని చెప్తాను. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళే దారిలో ఎవరైనా నీకు శుభవచనము చెబితే మాట్లాడొద్దు, ఎవరైనా నిన్ను పలకరిస్తే పలకొద్దు, ఎవరి వైపు చూడకుండా నేరుగా వెళ్ళి ఈ దండమును నీ కుమారుని మీద పెట్టు, అప్పుడు నీ కుమారుడు బ్రతుకుతాడంటే చక్కగా ఉపయోగించుకుందండి. తెలుసా? మార్గ మధ్యంలో ఎవరైనా నిన్ను శుభ సూచకం అడిగితే, శుభవచనము చెబితే పలకొద్దంటాడండి. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేస్తారు, ఎలాగో తెలుసా? విసిగించరు, శుభముగానే పలుకుతారు, మంచిగానే నిన్ను అపవాది క్రియల్లోకి నిన్ను తీసుకెళ్తారు. తెలుసా? ఇది అపవాది క్రియ అని నువ్వు ఎరిగి ఉండాలి, తెలుసుకోవాలి. లేకపోతే అపవాది నిన్ను ఓడిస్తాడు, నీ పని జరగకుండా ఆపేస్తాడు. ఆదాము అవ్వలను ఆపలేదా? నిత్య జీవములో నుండి నిత్య నరకములోనికి అపవాది త్రోసేసాడండి. ఒకే ఒక్క మాట, ఏమంటది? ఇది నిజమా అని చెప్పి, ఇది తింటే మీరు దేవతల వలె ఉంటారు. మనకు కావలసినదే కదా, నిత్యము బ్రతకాలి, నిత్యము ఆరోగ్యంగా ఉండాలి, మన రోగాలు తగ్గిపోవాలి, మన కుటుంబంలో సమాధానం ఉండాలి. అందుకనే ఆ సమాధానకరమైన వాటిని ఏవి తొలగిస్తావా, ఏవి మనల్ని బాగు చేస్తావా అని వాటి వైపు చూస్తాము, కానీ నిత్య జీవమును అనుగ్రహించే దేవుని వైపు మనము చూడము. అందుకే సగములోనే మిగిలిపోతాం, సగములోనే ఆగిపోతాం, సగము ఆశీర్వాదాలను మాత్రమే మనం పొందుకుంటామండి. ప్రవక్త అంటున్నాడు, ఇది సిరియనులను నాశనము చేసే బాణము చెప్పాడు, ముందే చెప్పాడండి. ఈ బాణాన్ని ఉపయోగించుకోమంటే ముమ్మారు మాత్రమే ఉపయోగించుకున్నాడు. మనకి ఛాన్స్ దొరికినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలండి? ఎన్నిసార్లు కొట్టాలి? మమ్మల్ని ఇలా చేశాడే ఈ రాజు, సిరియా రాజు, మా రౌతులను మా రథములను పడగొట్టి మా వారిని అందరినీ దుమ్ము దులిపినట్లుగా మమ్మల్ని నాశనం చేసిన వాడిని మేము ఎట్లా వదిలిపెట్టాలి అని అనుకోకుండా ముమ్మారు మాత్రమే కొట్టి మానేను. ఈరోజు
కార్యము జరిగేంత వరకు నువ్వు ప్రార్థన చేయట్లా. కొంచెం కాలం మాత్రమే చేసి ఇంకా జరగట్లేదు, ఇంకా అవ్వదు అని ఆపేస్తున్నావు. అందుకే నువ్వు రక్షణను చూడలేకపోతున్నావు, నీ కుటుంబంలో అద్భుతములను చూడలేకపోతున్నావండి. తెలుసా, చివరి వరకు జరిగేంత వరకు నువ్వు చెయ్యట్లేదు, జరిగేంత వరకు నువ్వు అడగట్లేదు, జరిగేంత వరకు నువ్వు దేవునిలో ఉండట్లేదు. అందుకే నువ్వు కార్యాలు పొందుకోలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, మీరు విసుగక ప్రార్థన చేయుడి. ఒక 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 ఉపమానం చెప్తూ ఆయన అంటున్నాడు, ఒక వ్యక్తి దగ్గరకు బంధువులు వస్తే వారికి ఆహారం పెట్టడానికి లేనప్పుడు పొరుగింటి వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, అయ్యా మా ఇంట్లో బంధువులు వచ్చి ఉన్నారు, ఆహారం మేము వండుకున్నాం కానీ అది అయిపోయింది, మీ దగ్గర ఉంటే కొంచెం పెట్టండి వారికి అని వెళ్ళి మధ్యరాత్రుల్లో అడగటానికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. ఈ జామును అడిగితే ఏమనుకుంటారో కదా, ఏమనుకుంటారో అని నువ్వు ఆగిపోతే నువ్వు వచ్చిన బంధువుకి ఆహారాన్ని పెట్టగలవా? పెట్టలేవు, నీ పరువు పోతుంది. కాబట్టి అక్కడ పరువు పోయే కంటే ఇక్కడ పరువు పోగొట్టుకోవటం మేలని నువ్వు అతడు వచ్చి విసుక్కున్నా పర్వాలేదు, వచ్చి పెట్టేంత వరకు అడగమని చెప్తాడు కదా. అతడు వచ్చి పెట్టేంత వరకు, ఏంటి ఇంత మధ్యరాత్రిలో మా పిల్లలు నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయొద్దు అని అన్నా కూడా నువ్వు నిలబడి అడగాలి అని చెప్తాడు. నువ్వు అలా విసిగిస్తేనే కదా నీకు ఆహారం వచ్చేది, లేకపోతే రాదు కదా. నీ బంధువుకు నువ్వు పెట్టలేవు కదా. కాబట్టి నువ్వు విసుగక ప్రార్థన చేయాలి, పొందుకునేంత వరకు అడగాలి. ఒక స్త్రీ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయమని అడిగిందంట. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు? న్యాయాన్ని చేసేవాడేనా? అన్యాయస్తుడు. అన్యాయం చేసేవాడి దగ్గరికి వెళ్ళి పదే పదే విసిగించిందండి. అమ్మ రేపురా, ఎల్లుండిరా, వచ్చే నెలలోరా, ఒక 10 రోజుల తర్వాత రా. ఆయన తప్పించుకోవడానికి ఎన్ని రోజులు అడ్డం వేస్తే అన్ని రోజులు ఆయన వెళుతూనే ఉందంట. ఆయన ఒక రోజు అనుకున్నాడంట, ఏమా నేను అన్యాయం చేసే వరకు నన్ను వదిలిపెట్టేలాగా లేదు, ఇంకెట్లాగైనా నేను న్యాయం చేయాలి అని అనుకొని మనసులో తిట్టుకొని న్యాయం చేశాడంట. పొందుకుందా లేదా? ఈరోజు మనము కూడా ప్రభువు రాకడ వరకు నిలిచి ఉండాలి, స్థిరముగా ఉండాలి. ప్రార్థనలో, పవిత్రతలో, పరిశుద్ధతలో, ప్రతి విషయంలో దేవునిలో మనం కట్టబడి ఉండాలి. ఏ రోజైనా పడిపోయామంటే అపవాది తన సమయాన్ని ఉపయోగించుకుంటాడండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు పెడుతున్నాడండి ఈ రోజున అపవాది. ఎన్ని ఉచ్చులు మన ఎదుటేస్తున్నాడు తెలుసా మీకు? దేవుడు అంటున్నాడు, పక్షి వల నుండి తప్పించుకొని తిరుగునట్లుగా నువ్వు తిరగాలంట. వాడు ఎప్పుడు ఉరులు ఒడ్డుతూ ఉన్నాడు, వలలు వేస్తూ ఉన్నాడు. వాడు తన వలకి ఇదే నా భాగము, నాకు పుష్టినిచ్చి భోజనమని వాటికి నమస్కారాలు చేస్తున్నాడంట, పూజలు చేస్తున్నాడంట, వలలు వేస్తున్నాడు. మానవులందరినీ గుచ్చి గుచ్చి లాగుతున్నాడు. తన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడండి అపవాది, పడద్రోయబడిన వాడు. ఈరోజు మనం వాడిని జయించలేకపోతున్నాం. ఎందుకు అంటే కొన్ని మాటలు మాత్రమే కొడుతున్నాం. నీ పిల్లలను కూడా నువ్వు అలాగే వాళ్ళని ప్రిపేర్ చేయాలండి. దేవుడు అంటున్నాడు 127వ కీర్తనలో, నీ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. మరి ఆ బాణాలను నువ్వు స్ట్రాంగ్గా చేస్తున్నావా? బలంగా ఉంచుతున్నావా? అట్టి వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. నీ బాణాలు స్ట్రాంగ్గా ఉన్నాయా? నీ అంబుల పొదిని బాణాలతో నింపుకుంటున్నావా? బలంగా తయారు చేస్తున్నావా వాటిని? లేకపోతే నువ్వు శత్రువుని జయించలేవని. అట్టి వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు.
ఆ బాణాలను నువ్వు ఉపయోగించాలంటే వాటిని బలంగా నువ్వు తయారు చేసుకోవాలి. నీ అంబుల పొదిని నింపుకోవాలి. ఈరోజు బాణాలు లేవండి, బాణాలు లేవు, బలమైన బాణాలు లేవు, అన్ని బలహీన పడిపోయాయి. అందుకే శత్రువు మన మీద చెలరేగిపోతున్నాడు. ఎన్నో మన ఎదుట ఎన్నో ఉచ్చులు పెడుతున్నాడు, ఎన్నో వలలు కొట్టుతున్నాడు. తెలుసా, వాటిల్లో మనం చిక్కుకొని పోతున్నాం. దేవుడు అంటున్నాడు, వాటిలో చిక్కుకొనకుండానట్లు నువ్వు తప్పించుకొని తిరగవలెను. ఆపద్దినమందు నువ్వు అపవాదిని ఎదిరించినట్లు ఏం చేయాలంట? శక్తి గల వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఉపయోగించుకుంటాడండి అపవాది. తెలుసా, సర్వాంగ కవచం. అంగము అంటే చాలాసార్లు చెప్పాను, అంగము అంటే శరీరం అండి. అంగము అంటే శరీరం. ఈ శరీరాన్ని ఎక్కడైనా నువ్వు గ్యాప్ ఉంచావంటే వాడు ఉపయోగించుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, సర్వాంగ కవచమును ధరించుకోవాలి. శిరస్త్రాణం, సత్యమనే దట్టి, చెప్పులు కదా, నీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. నీ చేతులకు సిద్ధం, నీ కాళ్ళకు సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయా? అసలు అవేంటో తెలుసా? వాక్యం అనే ఖడ్గం ఉందా నీ చేతిలో? అపవాది వచ్చినప్పుడు దాన్ని సంహరించడానికి ఆ బాణం లేదండి. ఈ రోజుల్లో చల్లారిపోతున్నాయి అవి. దైవజనులు చెప్తున్నారు, ఈ అంత్యకాలంలో రగలాలంటండి ఆత్మ మండాలి అని చెప్తున్నారు. నిజమేనండి. ఆత్మ ఆరిపోతే, అగ్ని ఆరిపోతే అపవాది వచ్చేస్తాడు. ఎప్పుడు మండుతూ ఉన్న దగ్గరికి ఏదైనా కీటకము కానీ ఏదైనా వస్తుందండి? రాదు. మండే దాని దగ్గరికి రాదు, ఆరిపోయిన వాటి దగ్గరికే వస్తాయి. ఎందుకంటే అది కాల్చి వేస్తుంది. అంత్య దినాల్లో మనం అలాగే ఉండాలి. అంత్య దినాలలో మనం మండేవారిగా, మండించేవారిగా, ఆత్మ నింపుదలతో ఉండాలండి. లేకపోతే అపవాది తనకు సమయం కొంచెమే ఉన్నదని ఉపయోగించుకుంటున్నాడు. మనకు కూడా సమయం కొంచెమేనండి, తెలుసా? అన్నీ జరిగిపోతున్నాయి. కరోనా టైం నుండి మీరు చూడండి, కరోనా టైంలో అది ఒక భయంకరమైన తెగులు ప్రపంచం అంతటికి పాఠాన్ని నేర్పించింది. ఏ రోజన్నా చూసారా అలాంటిది? ఈ దినములలో నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో దేవుడు హెచ్చరించాడు. ఉందా ఈ రోజుల్లో సమాధానం ఉందా? శాంతి ఉందా? నీ దేహములో ఆరోగ్యం ఉందా? అట్లాంటి రోజులు వస్తాయని దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితమే మనకు తెలియజేశాడండి. మిడతలు దండుగా దిగొస్తాయని ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల క్రితం ఒక పాట రాయబడింది. మిడతలు దండొచ్చే రోజు కదా, వచ్చినాయి మిడతలు దండు, మనకే వచ్చాయి. భయంకరంగా వచ్చి పంటను తినేస్తే అప్పుడు అనుకున్నారు దేవుని రాకడిదే అని. వెంటనే అంతము రాదు, ఇవన్నీ జరగవలసి ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఎన్ని చూస్తారండి? ఎన్ని చూస్తారు? తెగుళ్ళు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, వరదలు వచ్చాయి కదా, యుద్ధాలు జరుగుతున్నాయి. అస్సలు సిసలైన యుద్ధం ఉంది, 3వ ప్రపంచ యుద్ధం, అదే జరగబోతుంది. దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బలి నిలిపివేయబడుతుంది. ఒక బలి ఉందండి, ఒక బలి. యెరూషలేములో జరగవలసిన బలి, యూదులు జరిపే బలి, ఒక కోడెను, ఎర్రని పెయ్యను బలిస్తారంట. అవి దొరికినాయి తెలుసా? వాటిని కూడా క్వారంటైన్లో ఉంచారు. వాటిలో మచ్చ డాగు లేకుండా ఉన్న దానినే బలివ్వాలి అంటే 5 దొరికాయంట. 5ట్లో 2టికి తెల్ల వెంట్రుకలు వచ్చి నేను వాటిని తీసేశారు.
ఆ మూడిటిని పెంచుతున్నారు. ఏది శ్రేష్టమైనదిగా ఉందో దాన్ని బలిస్తారు. అప్పుడు వస్తాడండి ప్రభువు. సిద్ధంగా ఉన్నాయి బలి ఇవ్వడానికి. ఇవన్నీ మీకు తెలుసా? తెలియదు. తెలియకుండా అపవాది చేస్తున్నాడు. మన మనోనేత్రాలకు గ్రుడ్డిదానాన్ని కలిగిస్తున్నాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నాడండి. వెలుగుదూత. మన సాతాను అనగానే ఏమనుకుంటాం? ఎలా ఉంటాడు వాడి రూపము, ఆకారము, నల్లగా కోరలు అనుకుంటాం. వాడు అలా రాడు. అలా వస్తే మనం తెలుసుకుంటాం కదా. అలా రాడు. వెలుగుదూత వేషం. మంచిగా వస్తాడు. నేనే క్రీస్తునని చెప్తాడు. నేనే దేవుని బిడ్డను, నాలో ఏ పాపము లేదని చెప్తాడు. అలాగ నిన్ను మోసం చేస్తాడు. అందుకే ఏ కల్పన కథల వైపు తిరగొద్దు, ఏ మాటలు వినొద్దు. స్వచ్ఛమైన వాక్యాన్ని వినండి, చదవండి, అవసరమైతే తెలుసుకోండి. ఏ మాటలు పడితే ఆ మాటలు విని ఇదే వాక్యము, ఇదే దేవుడని వినొద్దు, నమ్మొద్దు. అంత్యకాలం ఇది. అపాయకరమైన రోజులు ఇవి. భయంకరమైన రోజులు, మోసపరచబడే రోజులు. వాక్యం అంటుంది, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చే రోజులంటాయి. ఏర్పరచుకున్న వారు కూడా మోసపోతారంట. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు మంచోళ్ళని చెప్పడానికి లేదండి. అంతము వరకు ఎవరైతే నిలుస్తారో వారే పరలోక రాజ్యాన్ని. మరి ఏర్పరచబడిన వారే మోసపరచబడితే నీ నా బ్రతుకులు ఏంటండి? నువ్వు నేనేంటి? ఎక్కడ ఉంటాం? అపవాది ఉపయోగించుకుంటున్నాడండి. దేవుడిచ్చే రక్షణ బాణాన్ని మనం ఉపయోగించుకోవాలి. దాన్ని బలముగా ఉపయోగించాలి. పనిలో నువ్వు బలం చూపించకపోతే ఆ పని ఎట్లా జరుగుతుంది? నిపుణత లేని పని ఎలా జరుగుతుంది? జరగదు. అది మధ్యలో ఆపివేయబడుతుంది. నిపుణత ఉండాలి, మెలకువ ఉండాలి, బలం ఉండాలి. అది జరిగేటప్పుడు సమయోచితమైన జ్ఞానం ఉండాలి. అటువన్నీ నువ్వు పొందుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, నిత్యము ప్రార్థించాలి. ఆపేయొద్దండి, ఆపేయొద్దు. మా కార్యాలు జరగలేదు, ఎప్పటి నుంచో చేస్తున్నాము, చిన్నప్పటి నుంచి అడుగుతున్నాము, ఇంకా చేయండి. ఆ రక్షణను నువ్వు పొందుకునే వరకు ఆ బాణాన్ని కొట్టడం ఆపొద్దండి, ప్రార్థన చేయడం ఆపొద్దు. ఈ రాజు, యెహోయాహాజు అనే రాజు ముమ్మారు కొట్టి మానేశాడండి. అందుకే రక్షణను చూడలేకపోయాడు. ముమ్మారు మాత్రమే నువ్వు గెలుస్తావు, తర్వాత వారు నిన్ను ఓడిస్తారు. సో ఈ రోజున మనము కూడా కొన్ని రోజులు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే, కొంత సమయం మాత్రమే కాదండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో ప్రవక్త చనిపోబోతున్నాడు, అయ్యో నువ్వు చనిపోతే మాకు ఎట్లా అయ్యా, మాకు రక్షణ ఎలాగా, మాకు చెప్పేవాళ్ళు ఎలాగా? మీకు తెలుసా అండి, నీతిమంతులు కొనిపోబడుతున్నారండి. అది ఎవరు మనసులను పెట్టట్లేదు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనకు తెలిపే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మొన్న ప్రవీణ్ పగడాల గారు కదా, ఆయన మొత్తం బయట పెట్టాడు, అందుకే ఆయన చంపేశాడు. అలా బయట పెట్టే వాళ్ళు లేరండి. వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఎవరు చెప్తారు? సత్యాన్ని ఎవరు చెప్తారు? అలాంటి వాళ్ళు వాళ్ళ పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి. ఈ ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగము చేత పీడించబడుతున్నప్పుడు ఆ రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తున్నాడు, అయ్యో ఇశ్రాయేలీయులకు రథమును రౌతులు నీవే, మరి నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇదిగో బాణం తీసుకో, ఉపయోగించుకో అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దైవజనులు ఉన్నప్పుడే వాక్యాన్ని వింటున్నావా? అర్థం చేసుకుంటున్నావా? ఉపయోగించుకుంటున్నావా? వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? హృదయంలో వాక్యం లేకపోతే చాలా కష్టం అండి, చాలా కష్టం. రేపు ఈ బైబిల్ మనకు దొరకవు, వాక్యం అందదు. ఇప్పటికే వాక్యాన్ని నిలిపివేస్తున్నారు. రేపు నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండాలి. మరి ఆ వాగ్దానాలు నీ హృదయంలో లేకపోతే నీకు ధైర్యం చెడిపోయినప్పుడు రొమ్ము కొట్టుకుంటావు.
ధైర్యము చెడిన వారు రొమ్ము కొట్టుకుంటూ బాదుకుంటూ ఏడుస్తారంటండి, అయ్యో ప్రభువా అని. ఆ రోజున ఏ ఉపయోగం ఉండదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా రక్షణ బాణము, దీన్ని ఉపయోగించుకోండి, దీన్ని బలముగా నిలుపుకోండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించే శక్తి, ఎదిరించే ధైర్యం మీకుందా అండి? అది కావాలంటే వాక్యము మీలో ఉండాలి. కాబట్టి దైవ సేవకులు ఉన్నప్పుడే, వారు హెచ్చరిస్తున్నప్పుడే, వారు గద్దిస్తున్నప్పుడే వారి మాటకు లోబడండి, వినండి. భక్తుడు అంటాడు, నా దైవజనుడు నన్ను కొట్టుట నాకు మేలు, వారు నన్ను దండించుట నాకు ఇష్టం అంటున్నాడు. దండించనివ్వండి, బుద్ధి చెప్పనివ్వండి, సరిదిద్దనివ్వండి. ఒక స్త్రీ అంట, ఒక వర్తమానము, ఒక దైవజనుడు 3 చోట్ల సువార్త ప్రకటించాలి ఆ రోజు. అయితే ఒక గంట ఒక చోట, ఇంకొక గంట ఇంకొక ఊరిలో, ఇంకొక గంట ఇంకొక ఊరిలో చెప్పాలి. ఆ ఒకే వాక్యాన్ని ఆయన 3 చోట్ల చెప్పాడంటండి. కానీ ఇక్కడ చెప్పిన వాక్యము వేరే ప్రాంతంలో చెప్పిన వారికి తెలియదు కదా, అక్కడ చెప్పిన వాక్యం ఇంకొక ప్రాంతంలో వారికి తెలియదు కదా. సో దైవజనుడు ఆ వాక్యాన్ని 3 చోట్ల ఒకే వాక్యాన్ని చెప్పాడంట. ఒక స్త్రీ బాగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఇష్టపడే స్త్రీ అంట, ఆ దైవజనుడు 3 చోట్ల వెళ్ళే చోటకి వెళ్ళిందంట. ఒక చోట విన్న వాక్యాన్ని ఇంకొక చోట వినిందంట. ఏంటి, ఈ దైవజనుడు ఇంకొక వాక్యాన్ని ఏం సిద్ధపడలేదా? ఒక వాక్యమే చెప్పాడు ఇక్కడ కూడా, ఎవరికి తెలియదు అనుకున్నాడేమో అనుకుందంట. అక్కడ ఇంకో చోట చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ కూడా అక్కడికి వెళ్ళిందంట, ఇంకొక చోటకి. అక్కడికి వెళ్తే అక్కడ కూడా అదే వాక్యం విన్నప్పుడు ఇంకేమి రాదేమో, ఈ దైవజనుడు ఒకే వాక్యాన్ని చెప్తున్నాడు అని అనుకొని ఉబ్బరం పట్టలేక వాక్యం అయిపోయాక దైవజనుడు అడిగిందంట, అయ్యా నువ్వు వాక్యం చెప్పావు ఫలానా చోట, అక్కడ నేను విన్నాను, ఇంకో చోట చెప్పావు అక్కడ కూడా నేను విన్నాను, ఇక్కడ కూడా నీ వాక్యాన్ని నేను విన్నాను, 3 చోట్ల ఒకే వాక్యాన్ని చెప్పావు, ఎందుకని ఏం సిద్ధపడలేదా అని అడిగితే, ఎదుగమ్మా ఈ వాక్యము నీకు 3 సార్లు చెప్తే అర్థమవుతుందని దేవుడు నిర్ణయించి పెట్టాడు, అందుకని 3 సార్లు చెప్పాల్సి వచ్చిందన్నాడు. ఒకసారి చెప్తే మనకు అర్థం కాదు, ఇంకోసారి చెప్తే అర్థం కాదు, పదే చెప్తుంటే ఏమని అనుకుంటాం, ఆలోచిస్తాం కదా, ఏంటి ఇన్నిసార్లు చెప్పాడు, దీనిలో ఏదో మర్మం ఉంది, అలా ఆలోచించాలి. కానీ ఇంకేది రాదేమో ఇదే చెప్తున్నాడని అనుకోకండి. ఎన్నోసార్లు మనం గద్దిస్తున్నప్పుడు పదే చెప్పి నన్ను గద్దిస్తున్నాడు, నా కోసమే చెప్తున్నాడు, నన్నే ఎత్తి పొడుస్తున్నాడు అనుకోవద్దండి. ఆ వాక్యము నీకు అవసరము, నువ్వు హెచ్చరించబడాలి, నువ్వు సరిచేయబడాలంటే ఆ వాక్యం నీకు అవసరం. అందుకే అన్ని మార్లు అదే మాట నీకు ప్రత్యక్షమైంది, యెహోవా వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది, నువ్వు గ్రహించుకోవాలి. ఎంతి దినాల్లో అందరు ఎందుకు అదే వాక్యాన్ని చెప్తున్నారంటే సమయం కొద్దిగా ఉంది, బాగుపడతారని, సరి చేసుకుంటారని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రోజుల్లో మనం మండేవారిగా, మనము బలమైన సాధనాలుగా వాడబడాలండి. అలా వాడబడాలంటే వాక్యము మనలో ఉండాలి. ఈ రాజు 3 మాత్రమే ఉపయోగించుకున్నాడు కాబట్టి 3 మాత్రమే గెలిచాడు. తర్వాత సిరియనులు అతన్ని ఓడించాడు. మనం అలాగ ఉండకూడదండి, అంతము వరకు నిలిచి ఉండాలి. అలా ఉంటేనే పౌలు అంటున్నాడు, అయ్యా నేను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు పడిపోయే అవకాశం వస్తుంది. అలా పడిపోకుండా ఉండాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకో, నిలబడినట్లుగా ఏది నీకు సరి చేస్తుందో దాన్ని అంగీకరించు. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. ఇంతవరకు నీ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరించారు. అవును ప్రభా, ఇదిగో అపవాది
వాడు పడద్రోయబడిన వాడి, తనకు సమయం కొంచెమే ఉన్నదని తెలుసుకొని క్రోధము కలిగి వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రభా, ఎవరిని మృంగుదునా, ఎవరిని పడద్రోయుదునా అని. అవునయ్యా, మేము గ్రహించుకొని ఎన్నో ఉచ్చుల నుండి తప్పించబడి వాక్యం అనే ఖడ్గాన్ని మేము ధరించుకొని అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పుటకు శక్తి గలవారగినట్టుగా సహాయం చేయండి. మీరు అక్కడి వరకు మేము బలముగా నిలిచి ఉండేవారిగా ఉండటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మాటల్లో ఏదైనా దోషం ఉంటే దయతో క్షమించి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ దినమంతటిలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మా పనులలో, మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి, మా రాకపోకల్లో తోడుగా ఉండండి. మా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. మేము తిరిగి వచ్చి మా గృహాలకు చేరుకొని నేను స్తుతించులాగున సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.